హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణ, వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఒకళ్ళని ఒకళ్ళు సవాల్ విసురుకుంటున్నారు. మొట్టమొదటిగా అయితే విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారాగా రాధాకృష్ణ మీద విమర్శలు చేశాడు. రాధాకృష్ణ మీద అందరూ పొలిటీషియన్స్ అందరూ చేసేటువంటి విమర్శలే. వాళ్ళ మీద ఎవరి మీదైనా సరే రాధాకృష్ణ తన పేపర్లో కానీ తన ఛానల్లో కానీ వాళ్ళ ఆ ప్రభుత్వాల మీదనో నాయకుల మీదనో ఏదైనా విమర్శలు చేశారనుకోండి, రాధాకృష్ణ మీద నీకు ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చింది, నువ్వు ఒక సామాన్యమైన జర్నలిస్టువి, నేను పేపర్ కొన్ని డబ్బులు ఎక్కడొచ్చినాయి, నీకు ఛానల్ పెట్టి డబ్బులు ఎక్కడొచ్చినాయి, నువ్వు అక్రమంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించావు, ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే తరహా ఆరోపణలు రాధాకృష్ణ మీద చేశాడు విజయసాయిరెడ్డి. నీకు పేపర్ కొనేంత డబ్బులు ఎక్కడొచ్చినాయి, ఆ పవర్ ప్లాంట్ పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వన్నీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించావు, నీ విషయాలన్నీ అతను ఏదో కిరోసిన్ అమ్మాడని, బియ్యం అమ్మాడని, ఇలాంటివన్నీ నువ్వే చెప్పుకున్నావు అని కొన్ని ఆరోపణలు చేశాడు. ఆరోపణలు చేసిన తర్వాత ఎలాగో రాధాకృష్ణ సీరియస్గానే రెస్పాండ్ అవుతాడు. ఆయన పొలిటీషియన్స్ ఎవరైనా మాట్లాడినా ఆయన కూడా గట్టిగానే రియాక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా స్పష్టమైనటువంటి రియాక్షన్ ఏంటంటే విజయసాయిరెడ్డికి సవాల్ ఇచ్చాడు. ఎస్, మా ఏబిఎన్ న్యూస్ ఛానల్కి రా, నువ్వు ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే కార్యక్రమం నిర్వహిద్దాం, లైవ్ పెడదాం, రికార్డు కాదు, లైవ్ పెడతాము, లైవ్లో మాట్లాడుకుందాం, నువ్వు నా మీద ఆరోపణలు చేసినట్టునే నువ్వు నిరూపించు, నీ మీద ఆరోపణలు ఏమన్నాయో నేను నిరూపిస్తాను రా, నువ్వు నా ఛానల్లోనే కాదు, నా ఛానల్లో లైవ్ ఇస్తాను, మీ ఛానల్లో కూడా దాన్ని నువ్వు టెలికాస్ట్ చేసుకో, నీకు మరి రండి అని విజయసాయిరెడ్డిని ఆహ్వానించారు. మరి విజయసాయిరెడ్డి ఈ ఆహ్వానాన్ని మన్నించి మరి రాధాకృష్ణ సవాల్ని స్వీకరించి మరి ఏబిఎన్ న్యూస్ ఛానల్కి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి వెళ్తారా లేదా చూడాలి. వీళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి ఇప్పుడు వరకు. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు మాట్లాడే మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ కూడా చెప్పాడు, నువ్వు మొన్నే కదా మా ఇంటికి వచ్చి వెళ్ళింది, మొన్నే కదా వచ్చి మాట్లాడి వెళ్ళింది, నువ్వు చాలా సందర్భాల్లో మా నాయకుడు నన్ను అన్యాయం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, నేను కొంత ఇబ్బందికి గురవుతున్నాను అని నువ్వు మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదా అన్నీ రాధాకృష్ణ కొన్ని విషయాలని బయటపరిచాడు. నేను ఎప్పుడు కూడా మీ ఇంటికి రాలేదు విజయసాయిరెడ్డి, నువ్వే మా ఇంటికి వచ్చావని రాధాకృష్ణ చెప్పాడు. మరి విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడు రాధాకృష్ణ ఇంటికి, ఏం మాట్లాడటానికి వెళ్ళాడు, పోనీ పైరవీలు చేస్తే ఏం పైరవీలు చేశాడు అని విజయసాయిరెడ్డి అని చెప్పాలి. నీకు రాధాకృష్ణ నేను పలానా డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఈ విధంగా అవినీతికి పాల్పడ్డావు అని విజయసాయిరెడ్డి చెప్పాలి కదా. విజయసాయిరెడ్డి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఆయన ఏదో తప్పులు చేస్తేనే కదా వీళ్ళు వెళ్ళి ఒకవేళ డబ్బులు ఇస్తే, ఒకవేళ ఇచ్చారు అని విజయసాయిరెడ్డి ఆరోపణ చేసి విజయసాయిరెడ్డి ఇచ్చాడా లేకపోతే వీళ్ళు ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళే ఇస్తారు అని అనుకోవచ్చు. ఈ విషయంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళిద్దరే బహిరంగ పరుచుకుంటున్నారు. ఏమేం మాట్లాడుకున్నారని చెప్పడానికి ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని నేను నైతికత కాదు కాబట్టి దాన్ని వెల్లడించట్లేదు అని రాధాకృష్ణ నైస్గా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏమి డిస్కషన్ జరిగింది, ఎందుకు కలిశాడు అనేటువంటి దాని మీద చెప్పడానికి నైతికత కాదు అనేటువంటి దాని మీద ఆ పాయింట్ మీద చెప్పలేదు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికైనా డిబేట్ చేస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. డిబేట్ జరగాలని ప్రజల కోణంలో నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరి మధ్య డిబేట్ జరిగినటువంటి సందర్భంలో ఎవరి తప్పులు ఏంటి అనేటువంటిది చూపుకుంటే ఇద్దరూ తప్పులు చేస్తున్నారు అనేటువంటి అంశం అయితే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనిస్తే ఒక అంశాన్ని నేను మీకు వివరించదలుచుకున్నాను. ఏవిఎన్ కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశానికి కొంత అనుకూలంగా వ్యవహరించే, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే
TV5 కానివ్వండి, ఈనాడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ మూలాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ పత్రికల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేటువంటి పత్రికల్లో అంత పెద్దగా వార్తలు వచ్చినటువంటి సందర్భం లేదు. నేను ఆ సమయంలో కూడా ఈ అంశం మీద చాలా ఛానల్స్లో డిబేట్స్లో చెప్పాను. అదేవిధంగా నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను. ఎందుకు రాలేదు? ఒక రకంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఈ మీడియాల్లో వీళ్ళకు ఒక ఆయుధం కదా. ఆ రోజున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కవిత దాంట్లో నిందితురాలుగా ఉంటే కేసీఆర్ మీద, కవిత మీద, అప్పుడు టీఆర్ఎస్ మీద చాలా వార్తలు రాశారు. మరి అదే ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డి నిందితుడిగా ఉన్నాడు, తర్వాత అప్రూవర్గా మారాడు, అది వేరే విషయం. అదేవిధంగా ఎవరైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, అతను నిందితుడిగా ఉన్నాడు, అరెస్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరు అరెస్ట్ వార్తలు ఏవో ఇచ్చారు. కానీ మరి వీళ్ళ లింకులకు సంబంధించినటువంటి అంశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు, ఒక ఎంపీ కొడుకు, ఒక ఎంపీకి అల్లుడు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి లింకులు ఉన్నాయనంటే ఇద్దరు, ఒకళ్ళు రాజ్యసభ సభ్యుడు, ఒకళ్ళు లోక్సభ సభ్యుడు. మరి వీళ్ళిద్దరికి లింకులు ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా వీళ్ళు అక్కడ లింకులు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందా? ఆ కుంభకోణంలో అవకాశం ఉంటుందా? మరి జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మునిగిపోయినప్పుడు మరి ఈ మీడియాలో ఎందుకు వార్తలు రాలేదు? పక్కనే ఉన్న తెలంగాణ బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, కవిత, కేసీఆర్ వీళ్ళందరూ మేము వార్తలు రాసినప్పుడు ఇక్కడ మేము వార్తలు ఎందుకు ఇవ్వలేదు? దీని వెనక ఏం జరిగింది? ఆ సమయంలో ఎక్కువగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నాడు. ఈ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకి చాలా దగ్గరగా చాలా సందర్భాల్లో కలిశాడు. అప్పుడు నా ఆరోపణ ఏంటంటే, నేను నా అబ్జర్వేషన్ ఏం చెప్పాను అంటే, తారకరత్న చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడిని కలవటం విజయసాయిరెడ్డి, ఆ తర్వాత ఇంకే ఈ లోపల ఎన్నిసార్లు కలిశారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. తెలుగుదేశం పార్టీ కూడా అంత సీరియస్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఉన్నటువంటి వీళ్ళ సంబంధాల మీద పెద్దగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు మొన్న ఎన్నికల సమయంలో, అప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి విజయసాయిరెడ్డి కూడా నెంబర్ 2గా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. విజయసాయిరెడ్డి అయిన టార్గెటే కదా. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఉన్నారా లేదనేది వేరే విషయాన్ని పక్కన. మరి ఎందుకు టార్గెట్ చేయలేకపోయారు అంటే, దీని వెనక సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి లిక్కర్ లాబీ వీళ్ళే కదా, వీళ్ళకి కోసమే కదా కవిత లాబింగ్ చేసింది ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ ప్రభుత్వంతో. అసలు ఆరోపణ కదా అది. అలాంటి సౌత్ ఇండియా లిక్కర్ లాబీ ఈ విధమైనటువంటి ఈ వార్తలు రాకుండా నిరోధించడం కోసము చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే విజయసాయిరెడ్డి ఈ మీడియాల వాళ్ళతో మధ్యవర్తిత్వం వహించారు అనేటువంటిది ఒక అనుమానం. మరి ఆ విషయాలన్నీ కూడా మరి విజయసాయిరెడ్డి బయట పెట్టడం. ఎందుకు బయట పెట్టడం? వాళ్ళే నిందితులు ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు. మరి ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఆ రోజున ఒకవేళ లాలూచి పడ్డవాళ్ళు, మీడియాలో వార్తలైన వాళ్ళు ఎలాగో బయట పెట్టరు. అది బహిరంగమే కదా. మిగతా ఆ వార్తలన్నీ, అన్ని వార్తలు వచ్చిన తర్వాత వీళ్ళ మీద వార్తలు రాలేదు అనేటువంటిది ఇప్పుడు అది అన్నీ మన చరిత్ర బయట ఉంటుంది కదా. దాని మీద అప్పుడు వార్తలు ఇస్తే ఉంటాయి కదా. ఈ అంశాల మీద ఇప్పుడు రాధాకృష్ణ, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో రాధాకృష్ణ సవాల్ని విజయసాయిరెడ్డి స్వీకరిస్తాడా లేదనేటువంటి దాని మీద చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.